బీజేపీ నాయకులు తులా ఆంజనేయులు గారు కూడా జాయిన్ అయ్యారు. ఒకసారి వాళ్ళ వాయిస్ తీసుకుందాం. ఆంజనేయులు గారు గుడ్ మార్నింగ్ అండి. అండ్ చూస్తున్నారు కదా తమిళనాట నంబర్ గేమ్ ఎట్లా ఉంది అనేది. అయితే ఇక్కడ ఒకవైపు డిఎంకే ఏఐడిఎంకే కూడా కలిసి ముందుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయని పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఒకవైపు డిఎంకే ఏఐడిఎంకే ఉంటే ఏఐడిఎంకేతోని బీజేపీ ఉంది. బీజేపీ అటెంప్ట్ ఎట్లా ఉంటుంది అంటే ఒక ఎమ్మెల్యే ఉన్నా కూడా కలిసి ఉన్నటువంటి సిచ్యువేషన్ అక్కడ. నమస్తే జ్యోష్ణ గారు, అదేవిధంగా ప్యానల్లో పాల్గొన్న పెద్దలకు హెచ్ఎంటీ చూస్తున్నటువంటి ప్రేక్షకులు అందరికీ కూడా హృదయపూర్వక శుభోదయం. ఇవాళ తమిళనాడు రాజకీయాల పరిస్థితి ఇవాళ తక్కనటువంటి ప్రజలు ఏదైతే ఆశీర్వదించారో టీవీకేను, ఆ టీవీకేకు సరైనటువంటి మెజారిటీ రాకపోవడం, అదేవిధంగా మిగతా డిఎంకే కావచ్చు ఏఐడిఎంకే కావచ్చు అన్ని కూడా ప్రత్యామ్నాయ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయనేటువంటి పరిశీలనలో పడ్డారు. ఏదైతే నిన్న విజయ్ గారు గవర్నర్ కి ఇచ్చినప్పుడే 112 ఇస్తున్నటువంటి విషయం తెలియకుండా ఇది మనది సక్సెస్ కాదు అనే విషయం తెలియకుండా అయ్యాడు. కానీ ఏదో ఒకటి సృష్టించాలి అనేటువంటి ధర్మంలో ఇలా పోతా ఉండదు. ఇలా కాంగ్రెస్ కు ఎక్కడ కూడా సరైనటువంటి విధానం ఉండదు. ఎందుకంటే ఇలా పశ్చిమ బెంగాల్లో చూసినాం. పశ్చిమ బెంగాల్లో ఇక్కడ ఢిల్లీకి వస్తే ఇండియా కూటమిలోకేనేమో ఇద్దరు కలిసి ఉంటారు, ఆడిపోతేనేమో రాష్ట్రాల్లో వేరు వేరు పోటీ చేస్తారు. మళ్ళీ ఇక్కడ కూడా గతంలో మహారాష్ట్రలో చూసాం. మహారాష్ట్రలో శివసేనతోని శివసేన బీజేపీలో ఉండే, శివసేన నుంచి బీజేపీ నుంచి విడిపోయి కాంగ్రెస్ శివసేన కలిసి అక్కడ పాటించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ధర్మం అనేది, ఒక నీతి నిజాయితీ అనేది, ఒక పద్ధతి అంటూ ఏముండదు. కేవలం రాజకీయంలో ఉండాలి. రాజకీయ రాష్ట్రంలో ఏదైతే అధికారంలో ఉన్నామో ఆ అధికారం ఉన్నటువంటి రాష్ట్రంలో మనం తాడో పేడో గిద్దంతా ఆడు ఉంటే సరిపోతాయి. అక్కడ మేము రాష్ట్రంలో అధికారంలో ఉన్నాము అని చెప్పుకునే విధానంగా ఉంటే సరిపోతుందనే సందర్భమే తప్ప ప్రజలకు ఏం చేద్దాం అనేటువంటి లేకపోవడం కారణం. ఆంజనేయులు గారు రెండు విధాలుగా ఉంటాయండి. కలిసి పోటీ చేసినప్పుడు సీట్ల పంపకాలతో సహా కలిసి పోటీ చేస్తారు ఒకటి. రెండో విషయం ఏంటంటే ఎవరికి వాళ్ళు పోటీ చేసి కూడా కేంద్రంలో అధికారం టైంలో కూడా సపోర్ట్ చేసుకునే లెక్కలు మరొకటి. రెండు విధాలుగా ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో అంటే అటువంటి ప్రాక్టీస్ మీది కూడా జరిగింది. కాకపోతే కాంగ్రెస్ దగ్గర ఫ్రీడమ్ ఎక్కువ కాబట్టి వాళ్ళు మరి కొంచెం మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, తర్వాత ఎప్పుడు వచ్చినా తీసుకుంటాం అన్నట్టు ఉంటారు. మీ దగ్గర కొన్ని స్థానాల్లో తక్కువ అంటే కొన్ని ప్లేసెస్లో అట్లా తక్కువ జరిగింది. కానీ ఈ రెండు రకాలు ఉంటాయి. రెండు పొత్తులను మనం చూసిందే కదా, రెండు ఆహ్వానించేటివే, తప్పేముంది? మేడం, ఒక్కసారి మిత్రధర్మంగా ఒక పార్టీతోని సంస్థాగతంగా మనం పోతున్నప్పుడు ఆ పార్టీ గౌరవించి మనకు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ డిఎంకే పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీని నమ్మి కాంగ్రెస్ పార్టీకి టికెట్లు ఇచ్చి వీళ్ళు మాతోనే ఉంటారు అని చెప్పేసి నమ్మకంగా ఇలా డిఎంకే వారికి అవకాశం ఇచ్చింది. ఇచ్చినప్పుడు అలాంటి అవకాశం ఇచ్చినటువంటి డిఎంకేను కాదనుకొని మేము స్టాలిన్ తో మన విజయ్ గారితో పోతాం అని చెప్పేసి ఆ పార్టీ మరి వీళ్ళు వెళ్ళినంత మాత్రాన అక్కడ విజయ్ గారికి పూర్తి స్థాయిలో మద్దతు వచ్చేది కూడా ఏం లేదు. అక్కడటువంటి విజయ్ గారే చెప్తా ఉన్నాను, నేను అన్ని పార్టీలను కలుపుకొని పనిచేస్తా, అందరితో నేను ఉంటా, ఎందుకంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని తనే చెప్పుకుంటూనే ఇవాళ ఎవరికి చెప్పకుండా చేయకుండా వీళ్ళు పోయి మేము ఏదో సాధిస్తామని చెప్పేసి 5 వెళ్ళినంత మాత్రాన అక్కడ జరిగినటువంటి లాభం లేదు. ఇంకా మిగతా అభ్యర్థులు కావాలి, ఇంకా 6 కావాల్సినటువంటి అవసరం ఉన్నది. అయినా కూడా అక్కడటువంటి వాళ్ళ పార్టీ పెద్దల్ని లేకపోతే వాళ్ళ ఏది తీసుకోకుండా, సలహాలు సూచనలు తీసుకోకుండా ఇండివిజువాలిటీ అంటే ఎవరికి నచ్చిన విధంగా ఆ విధంగా చేయడం కారణంగానే ఇలా కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా సరే విజయ్ గారు డిఎంకేతో కలుతారా, ఏఐడిఎంకేతో కలుతారా, ఇలా ఏఐడిఎంకేతో బీజేపీ పొత్తున్నది. మరి బీజేపీ పొత్తున్నప్పుడు ఏఐడిఎంకే ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటది అనేది ఇలా అక్కడటువంటి ఏఐడిఎంకే సంబంధించినటువంటి నేతలు బీజేపీ జాతీయ స్థాయి నాయకులతో చర్చించడం జరిగిన తర్వాత వారు బీజేపీ వద్దనుకుంటే మేము బయటికి రావడానికా లేకపోతే ఏ విధంగా చేయాలన్నటువంటిది మా పునరాలోచన జరుగుతూ ఉంది. కానీ ఈయన మొత్తంకే కాదని చెప్పేసుకొని వెళ్ళి బీజేపీ నాయకులు మాకు అర్థం చెప్పి కలిసి వాళ్ళకు నిర్ణయం తీసుకొని అక్కడ అధికారాన్ని చేపట్టచ్చు. కానీ ఆ విధంగా నడవకుండా ఇక్కడ మనకు తక్కువ సీట్లు ఉన్నప్పటికీ కూడా సరే మనం మిత్రబంధంగా ఉన్నాము, మనకు మిత్ర స్థాయిలో కలిసి మనం పోటీ చేసినాము. ఒకసారి మనము వాళ్ళని కూర్చొని చర్చించుకొని నిర్ణయాలు తీసుకున్న తర్వాత ముందుకు సాగుదాం అనేటువంటి దశలో ఏఐడిఎంకే ఉంది. కానీ మిగతా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఏ విధమైనటువంటి దశలో పోతా ఉన్నారు అనేది ప్రజలు క్లుప్తంగా చూస్తారు. ఎందుకంటే ఇలా మేము అధికారంలో రాకపోవచ్చు, అక్కడ మాకు తక్కువ స్థానం రావచ్చు, మేము అక్కడ తమిళనాడులో ఏ విధంగా మేము ఇంప్రూవ్ అవుతున్నాము, అక్కడ ఏ విధంగా పెరుగుతున్నాము అనే దశ మేము చూసుకుంటుంటాం. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ చూసినాం, 0 స్థాయి నుంచి వెళ్ళి
79 నుంచి ఇవాళ దేశాన్ని ఒక వైపు తిప్పే విధంగా ఇవాళ పశ్చిమ బెంగాల్లో 200 సీట్లు గెలిచి ఇలా ఉండవు. అంటే ఒకటేసారి అధికారం రాకపోవచ్చు, కానీ ముందు మెల్లమెల్లగా అక్కడ మనం అభివృద్ధి లేకపోతే మన యొక్క ఫలితానాన్ని చూసి ప్రజలే ఆశీర్వదిస్తారనేటువంటి దశలో ఇలా నరేంద్ర మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు ఒక ప్రణాళిక ఉంటుంది. మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి, ఇప్పుడు తమిళనాడులో చూసినటువంటి పరిస్థితి ఆ విధంగా లేదు. కానీ అక్కడ ఏ విధమైనటువంటి ఆలోచన జరుగుతుంది ఏందనేది ఇంకా ఏఐడిఎంకే కలిస్తే అని అనుకుంటే బీజేపీ ఏం స్టెప్, ఎందుకంటే మీకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ఏఐడిఎంకేతో పొత్తులో మీరు వెళ్ళారు ముందుకి, మీకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు, మీ లెక్కలు ఎట్లా ఉంటాయి? ఎందుకంటే ఎవరో ఎటో ఒక దిక్కు కలవకపోతే మాత్రం ఇక్కడ తమిళనాట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు. టీవీకేకు అటు లెఫ్ట్ పార్టీ అండ్ కాంగ్రెస్ సపోర్ట్ చేయడమా, లేదంటే ఏఐడిఎంకేని కూడా అడిగినట్టుంది, మద్దతు ఇవ్వమని చెప్పినట్టు ఉన్నారు టీవీకేకి పర్టికులర్గా. అండ్ అటు డిఎంకే ఏఐడిఎంకే కలవడమా, ఏదో ఒకటి జరగాలి. ఏం జరగకపోతే ఎవరికి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఛాన్సే లేదు అక్కడ. మరి ఒకవేళ డిఎంకే ఏఐడిఎంకే కలుస్తా అంటే బీజేపీ ఏంటి? అదే చెప్తున్నానండి, ఈ డిఎంకే ఏఐడిఎంకే కలవాలనుకున్నప్పుడు అక్కడటువంటి మాకు ఒకటే స్థానము. ఆ ఏఐడిఎంకే సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో పళనిస్వామి గారు, వారు ఆ రాష్ట్రంలో ఇంతకుముందు ఉన్నటువంటి నేతలు, వారికి అనుభవజ్ఞులు, వారు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటే మేము ప్రజలకు న్యాయం చేయగలుగుతాం, లేకపోతే ఏ విధమైనటువంటి సందర్భంలో ప్రజలు ఒకవేళ డిఎంకే ఏఐడిఎంకే కలిస్తే గిట్ట ప్రజలు ఏ విధంగా రివర్స్ అవుతారు, రేపు పొద్దున ప్రజలు మనను ఏ విధంగా ఆశీర్వదించగలుగుతారు, లేకపోతే ఏ విధంగా దూరం చేయగలుగుతారు అన్నటువంటి పూర్తి విషయాలు పరిశీలన చేసుకున్న తర్వాత డిఎంకే ఏఐడిఎంకే కలవద్దా అనేటువంటి నిర్ణయాలు సాగుతా ఉన్నాయి. ఇంకా చర్చలు జరుగుతా ఉన్నాయి. చెప్పండి ఇందిరా గారు. ఇప్పుడు అన్నా డిఎంకే అండ్ కాంగ్రెస్ 55 years అలయన్స్ అని చెప్పేసి ఇందాక మాట్లాడినటువంటి దాంట్లో అది 55 years కాదని చెప్పే నాకు ఉద్దేశం తెలియజేస్తూ, గతంలో ఎంజీఆర్ తో ఉన్నప్పుడు మాత్రము మేము పనిచేస్తున్నాము. తర్వాత సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ తర్వాత 2004 లో మాతో అలయన్స్ లో డిఎంకేతో కలిసి పనిచేసాం. దెన్ తర్వాత ఇప్పుడు మళ్ళీ అలయన్స్ లో ఉన్నాం. సో అంతకు ముందు అంటే పార్టీ పుట్టినప్పటి నుండి 55 years లో మేము వాళ్ళతో లేము అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. బట్ మిడిల్ లో వాళ్ళు బీజేపీతో కూడా కలిసి ఇప్పుడు మళ్ళీ నిలదొక్కోవాలి లేవాలి అన్నటువంటి టైంలో మాత్రం డిఎంకే అనేది మీకు గట్టి సపోర్ట్ ఇచ్చిన పార్టీ అనడంలో డౌట్ లేదు.